మొదటి అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకుల కూర్చుండు చోటున కూర్చుండక. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగునూ నుండగా గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మరి దీని భావమును కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది దానిలో ఉన్న లోతైన మర్మాలను, భావాలను గురించి మనతో ఆలోచనాత్మకమైన సంభాషణలో పాల్గొనడమే. దీనికి మన మనస్సులను నిశ్చితంగా కేంద్రీకరించడము మరియు ధ్యానంలో మునిగిపోవడము చాలా అవసరము. మన ప్రవర్తనకు మార్గదర్శకంగా మరియు మన పేషెన్స్కి కూడా దేవుని వాక్యాన్ని స్థిరంగా పట్టుకోవడము చాలా అవసరము. దానిని మరి మనము పగలు రాత్రి ధ్యానం చేసుకునేటప్పుడు ఈ అభ్యాసం అనేది చాలా చక్కగా మనకు ఆదరణ ఇచ్చి చక్కటి సమర్థవంతమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అయితే గట్టిగా విశ్వసించవచ్చు. అలాగే భక్తిహీనులు తమ స్వభావము మరియు పరిస్థితులలో నీతిమంతులకు పూర్తి భిన్నంగా ఉంటారు. భక్తిహీనులు 4వ వచనంలో గమనించినట్లయితే అదే లక్షణాలను వారు దుష్టుల సలహాలను కూడా అనుసరిస్తారు, పాపుల మార్గంలో నడుస్తారు మరియు అపహాస్యం చేసే వారితో కూడి ఉంటారు. వారు దేవుని ధర్మశాస్త్రంలో సంతోషించరు మరియు హానికరమైన ఫలితాలను మాత్రమే వారు ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు. మరోవైపు నీతిమంతులు ఫలవంతమైన చెట్లను పోలి ఉంటారు. ఒక ప్రయోజనాన్ని అందిస్తారు మరియు ప్రయోజనకరమైన ఫలితాలను వారు ఇస్తారు. దీనికి విరుద్ధంగా భక్తిహీనులు గాలి వీచే ఊట వంటివారు. నేల యజమాని దాని ఉపయోగము లేని కారణంగా తొలగించాలని కోరుకునే దుమ్ము వలె ఉంటారు. వారు స్వీయ ఊహించని విలువ ఉన్నప్పటికీ దేవుని అంచనాలో వాటికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. వారు తమ దారిలోకి వచ్చే ప్రతి టెంప్టేషన్ ద్వారా సులభంగా ఊగిపోతారు. గోధుమల మధ్య చిప్ప తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ తన నూర్పిడి నేలను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశ్యంతో ప్యానని పట్టుకునేవాడు అతని మార్గంలో ఉన్నాడు. తమ స్వంత తప్పుల ద్వారా తమను తాము పొట్టును పోలినవారు. ఈ విధంగా సుడిగాలి మరియు దైవిక తీర్పు యొక్క అగ్ని ముందు తమను తాము కనుగొంటారు. భక్తిహీనుల విధి స్థిరంగా ఉంటుంది, కానీ పాపాత్ముడు వారి అపరాధం మరియు దుఃఖం గురించి మేల్కొంటే వారు క్రీస్తు ద్వారా నీతిమంతుల సహవాసంలోకి పొందవచ్చు. జీవన మార్గం క్రీస్తు ద్వారా వారు పునర్జన్మ పొందవచ్చు మరియు కొత్త జీవిగా రూపాంతరం చెందుతారు. వారి కోరికలు, ఆనందాలు